నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు సార్. శ్రీమాత్రే నమః. అష్టాదశ పురాణాల్ని అందించిన వ్యాస భగవానుడి పుట్టినరోజుగా జరుపుకునేటటువంటి ఈ ఆషాఢ పౌర్ణిమ చాలా చాలా మహిమాన్వితమైనదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వ్యాసుల ప్రస్తావన లేనటువంటి జీవనం ఉండదు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి. ఖచ్చితంగా ఆయన ప్రస్తావన ఉంటుంది. ఎందుకంటే ఏ పురాణం తీసుకున్నా ఆయన అందించింది, వేదాలని వర్గీకరించినటువంటి ఆ తీరు కానీ అన్ని అసలు విష్ణువే ఆయనగా వచ్చారు కాబట్టి మాత్రమే సాధ్యపడింది. వ్యాస రూపాయ విష్ణువే అంటారు కదా సార్. వ్యాసుడి గురించి చెప్తే అదో తెలియని ఆనందం ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో కొంత తెలుసుకుంటే అబ్బా ఎంత సేవ చేశారు మన కోసం, మన ఉద్ధతి కోసం ఎంత చేశారు అని. మరి ఈ పూర్ణిమని ఎలా వినియోగించుకోవచ్చు సార్? మన ప్రేక్షకులకి మీకు కూడా వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గురు పౌర్ణమి రోజు వ్యాసుణ్ణి మరియు వాళ్ళ గురువుల్ని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి గురుబలం పెరుగుతుంది అంటారు. ఎందుకు పెరుగుతుందండి? ఏమంటే వాళ్ళని తలుచుకుంటే ఎందుకు పెరగాలి? దీనికని ప్లానటరీ కాంబినేషన్స్ ఏమైనా తోడ్పడతాయి ఏంటి అంటే, మీరు గమనించండి, కరెక్ట్గా మనకి పౌర్ణమి సమయానికి కర్కాటక రాశిలో రవి ఉంటూ ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్లో అంటే మకర రాశిలో చంద్రుడు ఉంటాడు పౌర్ణమి సమయానికి. మకర రాశి ఎటువంటి రాశి అంటే గురువు నీచబడే రాశి అది. కర్కాటకం గురువు ఉచ్చు పొందే రాశి. అవును సార్, అవును. అంటే నీ మనసు ఏదైతే ఉందో, నీ మనసు నీచ పొందేటువంటి గురువు నీచపడే ప్లేస్లో ఉంది, నీ ఆత్మేమో గురువు ఉచ్చు పొందే ప్రదేశంలో. ఎవరి జన్మజాతకంలో అయినా గురువు కనుక నీచపడ్డాడు అనుకోండి, రకరకాల ఉంటుందండి. నీచం అంటే ఎంతసేపు డైరెక్ట్గా మకరంలో నుంచి నీచపడాలని రూల్ లేదు. లుక్స్ ద్వారా కూడా ఉంటుంది. అంటే ఎట్లాగా, గురువు ఉదాహరణకి తులాలగ్నం ఉందనుకుందాం కాసేపు. తులాలగ్నానికి గనక గురువు వెళ్ళి మన మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి, ఉంటే కూడా గురువు ఆ లగ్నాన్ని పాడు చేస్తాడు. ఎందుకంటే 6వ అధిపతి వచ్చి అండ్ 3, 6 అధిపతి, తులాలగ్నానికి 3, 6 అధిపతి వచ్చి 9లో కూర్చొని లగ్నాన్ని పాడు చేస్తున్నాడు. ఆ లగ్నాన్ని పాపై పాడు చేస్తుంటాడు ఒక్కోసారి. అంటే ప్రతిసారి నీచపడితేనే పాడు చేసినట్టు కాదు, ఒక్కోసారి పాప కత్తిరిలో ఉండి పాడు చేస్తాడు, ఒక్కోసారి ఆయనకి ధనయోగం వచ్చి పాడు చేస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు గమనించండి, లగ్నానికి శుభులు పాపులు అనేది మహర్షి చెప్పాడు మనకి. సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫల ప్రదాహ అని. అంటే త్రికోణాధిపతులు ఖచ్చితంగా శుభాన్ని ఇస్తారు అని. ఈ తులా లగ్నానికి కానివ్వండి, మిథున లగ్నానికి కానివ్వండి, కన్యా లగ్నానికి కానివ్వండి, లేకపోతే మకర కుంభ లగ్నాలకు కానివ్వండి, ఈ లగ్నాలకి అంటే వృషభ లగ్నానికి కూడా గురువు పాప అవుతాడు. పాప ఈ గనక ఆయన చూస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్, ఇబ్బందిని ఇస్తాడు. ఒక్కొక్కసారి పాపయ్య కూడా శుభగ్రహాలతో ఎఫెక్ట్ తగ్గిపోతుంది మళ్ళీ. ఇలా ఎవరికైనా గురుబలం సరిగా లేకపోతే జరిగే పరిణామాలు ఏమిటి అంటే, వాళ్ళు ఎన్ని పూజలు పునస్కారాలు ఎంత చేస్తున్నా సరే అది ఫలించదు. చాలామంది చూడండి, అయ్యో వాళ్ళందరూ చేశారు హోమం, ఫలించింది, నాకెందుకు ఫలించలేదు అంటూ ఉంటారు. గురుబలం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. ఇది ఫస్ట్ మనకు తెలియాలి బేసిక్గా. గురువు బాగా లేడంటే పూర్వజన్మల్లో ఈ వ్యక్తి దైవ దూషణ చేసి ఉంటాడు, లేదా దైవం పట్ల అపారమైన ప్రేమ ఉన్నటువంటి భక్తురాల్ని ద్వేషించుంటాడు. ఇలాంటివి చేయడం వల్ల ఈ జన్మలో గురువు బలంగా ఉండడు. ఇది ఆస్ట్రాలజికల్ రూల్. మరి దీనికి ఏంటి అంటే, ఇలా వ్యాస పౌర్ణమి వచ్చినప్పుడు చింతిస్తూ ఎవరైతే గురుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ వ్యాసుని తలుచుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి గురువులు ఎవరో ఉంటారుగా, వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించినటువంటి గురువులు, యాక్చువల్లీ గురువు అనే శబ్దానికి ఇంకా చాలా పెద్ద అర్థం ఉంది, వీళ్ళు టీచర్స్ అవుతారు యాక్చువల్గా. కాకపోతే ఆ భావంతో వీళ్ళకి ఇవ్వచ్చు, తప్పేం కదా, ఏదో ఒక విద్య నేర్చుకున్నాం కదా. గురువు అంటే నీకు వెలుగుని చూపించేవాడు, నీ అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకొచ్చేవాడు గురువు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని కంప్లీట్గా మీకు ఎక్కడా స్వార్థం లేకుండా నేర్పించేవాడు గురువు.
కరెక్ట్ చెప్పాలంటే. ఓకే. ఈ వీళ్ళంతా టీచర్స్ అవుతారు, Hmm. ట్రైనర్స్ టీచర్స్ అవుతారు. అవును సార్. అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు, అజ్ఞానం అనే అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు గురువు. పెద్ద పోస్ట్. చాలా పెద్ద పోస్ట్ అది. అయితే ఇలా ఎవరికైనా గురు సంబంధించినటువంటిది పాడైనప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళు చేసే పూజలు ఫలిస్తాయి. ఓకే. ఏం చేయమని అంటారు సార్? ఏం చేయాలి? ముఖ్యంగా ప్లాంటరీ పొజిషన్స్లో గురువు పాడేయడం మనం తెలుసుకున్నాగా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, గురువు శని రాహులతో కలిసి ఉంటాడు కొంతమంది జాతకాల్లో. గురువుతో పాటు శని రాహులకు కూడా దానం ఇవ్వాలి. ఓకే. అంటే దానం అంటే ఏమిటి? శనగలు, నువ్వులు, ఉలవలు దానంగా, మినుములు దానంగా ఇవ్వడం. గురుగ్రహం దగ్గర, శనిగ్రహం దగ్గర, రాహుగ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడము. గంధము, స్వచ్ఛమైనటువంటి గంధం, అరగబామైనటువంటి గంధాన్ని తీసుకొని దాంట్లో కొంత నీళ్లు పోసి దాంతో శివునికి అభిషేకం చేయడం. పసుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వడం ముఖ్యంగా చేయాలి. చేసినట్లయితే ఖచ్చితంగా ఈ గురుగ్రహ అనుగ్రహం కలగడం, వ్యాసుడి యొక్క అనుగ్రహం కలగడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరికైనా జన్మజాతకంలో గురువు పాడైతే వచ్చే రోగాలు అని చెప్పమంటారు. లివర్ పాడవుతాం, అవన్నీ లివర్ ఎఫెక్ట్ వచ్చింది, గురుగ్రహం పాడైందని అర్థం. సింపుల్గా లేదు. చిన్నప్పుడు మనం చూడండి, ఒక్క పిల్లవాడే టార్గెట్ అవుతుంటాడు టీచర్కి. అవును. ఇదేమిటి అంటే టీచర్ ఎందుకు వాడి మీదకే వెళ్తూ ఉంటుంది? ఎందుకు? గురుగ్రహ దోషం. గురుగ్రహ దోషం. పాపం టీచర్ దోషము కాదు, గ్రడ్జ్ పెట్టుకున్నారు అనుకుంటుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి గురువు పాడయ్యాడు. ఎంత పాడైపోయాడంటే అతను చెప్తున్నాడు ఆయన ఎక్స్పీరియన్సెస్. సార్ నాకేమిటో అర్థం కావట్లేదు, చిన్నప్పుడు నా స్కూల్ టైంలో నా పక్క వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేసి ఉంటారు, వాళ్ళకేమో చిన్న చిన్న పనిష్మెంట్లు దొరికి. అంటే నేను జాతకం చెప్పాను అనమాట. అయ్యా మీ గురువు పాడయ్యాడు, మీరు చిన్నప్పుడు టీచర్స్తోని పెద్ద అయిన తర్వాత మీరు ఎవరినైతే నమ్ముకొని మీకు గైడ్ చేస్తారు అనుకున్న వాళ్ళందరితో మీరు మోసపోయారన్న. అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, సార్ నేను చిన్నప్పుడు కూర్చొని స్కూల్కి వెళ్తే ఇటువైపు నోటి చాలా పెద్ద తప్పులు చేసేవారు, వాళ్ళకి ఎక్కడ కూడా శిక్షలు పడేవి కాదు, నాకు మాత్రం చిన్న మిస్టేక్ దొరికితే అసలు నేను అనుభవించినంత నరకం ఇంకోని అనుభవించలేదని చెప్పాడు ఆయన. ఒకటి. రెండవది, ఆయనంట ఒక వ్యక్తిని నమ్మాడంట. అంటే వాళ్ళ కుటుంబానికి ఒక గాడ్ ఫాదర్ లాగా. అతను చేసిన మోసం ఏం చెప్పమంటారు? అంటే ఇది గురువు పాడైపోవడం వల్ల ఇవన్నీ కూడా. ఒక సంబంధం తీసుకొచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు, మనకు తెలిసిన వాళ్ళే చాలా మంచి అమ్మాయిని చేశారట, అది పెద్ద మోసం. అయ్యో, ఆయనకు తెలుసా? ఆయనకు తెలుసు. అయ్యో. అదే మరి గురువు అంటే మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, గురువు గనక పాడైపోతే జన్మజాతకంలో ఇవన్నీ ఎందుకు వస్తాయి? నువ్వు దేవతల్ని దూషించడం, పూజించే వాళ్ళని దూషించడం, భక్తుల్ని దూషించడం, ఇట్లాంటివి చేస్తే తర్వాత జన్మల్లో, లేదా తర్వాత జన్మ దాకా ఎక్కడ వెళ్ళక్కర్లేదు మీరు. కలియుగం కదా. నీ పుత్రుడికి అలా జరుగుతుంది, మీ అమ్మాయి అది అనుభవిస్తుంది, మీ అబ్బాయి అది అనుభవిస్తాడు. నీకేం పని? వాడు ఏదో శుభ్రంగా వాడు పూజ చేసుకుంటుంటే కరెక్ట్, అంతే కదా. వాడు బట్టి కూడా ముక్కు మోసుకొని పూజ చేసుకున్నాడు, నువ్వెందుకు చెనకడం పడిపోయి? లేకపోతే ఇలా పూజ చేసుకోండి అని మీలాంటి వాళ్ళు చెప్పారు అనుకోండి. బట్ చాలా మంది మన కలియుగంలో మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా మూట కట్టుకుంటున్నారు సార్. మీరు మీ జేబులోంచి రూపాయి మీరేం ఖర్చు పెట్టట్లేదు, మీ ఇష్టం వచ్చినా మీరు బతుకుతున్నారు. పూజ చేసుకునేవాడిని, పూజ ఇలా చేసుకోండి అని చెప్పేవాడిని నువ్వు ఎప్పుడైతే దూషించడం మొదలు పెడతావో అది డైరెక్ట్ గా భగవద్ దూషణ. ఈ భగవద్ దూషణ ఏమవుతుంది? ఈ రూపంలో వస్తుంది. ఖచ్చితంగా రావాలి కూడా. ఎందుకంటే భగవద్ భక్తుడిని దూషించడం, గురువు రూపంలో ఉన్న వాళ్ళని దూషించడం అత్యంత హేయమైన. ఆయన ఎట్లాంటి వాళ్ళని అంటగట్టాడంటే, ఆమెకు ఆల్రెడీ 2 మ్యారేజ్లు అయ్యి తెలియదు ఈ విషయాలకి. పెళ్ళయిందా? అయ్యో, 2 మ్యారేజ్లు అయిన వాళ్ళని ఆమె తీసుకొచ్చి పెళ్లి చేశారా? అది ఎలాంటి వాళ్ళు అంటే అందరూ అలా ఉంటారు నేను చెప్పట్లేదు. ఆస్తి కోసం రకరకాల ఇవి పెట్టేసి ఈయన మీద అసలు పోలీస్ స్టేషన్లు, గందరగోళాలు, కోర్టులు. అది ఎందుకు అయిందంటే అతని జాతకంలో కుజుడు కూడా పాడి గురువుతో కనెక్ట్ అయ్యాడు. ఇలా అయిన వాళ్ళకి ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకని నేను ఒకటే చెప్తాను ఎవరికైనా, అయ్యా నీకు ఇష్టం లేదా? కొంతమంది ఇళ్లలో కూడా జరుగుతుంటుందమ్మా, భార్య చేస్తానంటే భర్త ఒప్పుకోవడం, భర్త చేస్తానంటే భార్య ఒప్పుకోవడం. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి కూడా, అమ్మ నీకు ఇష్టం లేదా నువ్వు ఊరుకో, ఆయన చేసుకొని, లేదా నీకు ఇష్టం లేదా బాబు ఆమెను చేసుకొని, నువ్వు ఎందుకు అనవసరంగా చెడు పని ఏం కాదుగా. ఇంకోటి ఏంటంటే మనము అవతల వాళ్ళకి భక్తి లేదనో ఇట్లా అనుకుంటాం, కానీ భక్తి అనేటువంటిది పూర్వజన్మల్లో ఎన్నో జన్మల నుంచి చేసిన పుణ్యం వల్ల వచ్చేది.
భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడం కానీ, మనకి వ్యాస పౌర్ణమి వచ్చిందంటే ఇది చేసుకోవడం కానివ్వండి, ఏకాదశి చేయడం కానివ్వండి, నిత్య దేవతారాధన కానివ్వండి, ఇవన్నీ ఎంతో పుణ్యం ఉంటే వచ్చేవి. నీకు ఇప్పటికిప్పుడు సడన్ గా రమ్మంటే వచ్చేసేది కాదు. అదేమి పోయం కాదు నేర్చేసుకోవడానికి గబక్కు అని. దాన్ని కూడా పట్టుకు రావాలి మనం. పట్టుకు రావాలి. పూజన్మ వాసన లేదు, రాదంత ఈజీ రాదు అది. అద్భుతం సార్. చాలా అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తే డెఫినెట్ గా అర్థమవుతుంది. ఒక్కళ్ళైనా మారుతారేమో, ఎందుకంటే చూస్తూ ఉన్నాం నెగటివిటీ. వినియోగించుకోవాలి డెఫినెట్ గా. సంవత్సరానికి ఒక్క రోజు వస్తుంది, ఒక్క రోజు కనుక ఇలా చేసుకుంటే, ప్రతి ఏడాది చేసుకుంటుంటే గురువు అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. అద్భుతం సార్. మరొక్కసారి మీకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే సార్. శ్రీమాత్రే నమః.